ఈరోజు జన్మభూమి మా ఊరు కార్యక్రమం 5వ విడతలో మనం ఉన్నాం. 4 సార్లు జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఈరోజు మనందరం కూడా ఇలాంటి సందర్భంలో ఒకసారి అవగాహన కూడా పెంచుకోవాలి. గతాన్ని గురించి ఒక 2 నిమిషాలు ఆలోచించాలి. రాష్ట్ర విభజన చాలా బాధ కలిగించింది. హేతుబద్ధత లేదు. ఓసారి మన అదృష్టం కానీ దురదృష్టం కానీ స్వాతంత్రం రాకమునుపు మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండడం, అందరం కూడా అక్కడే పెట్టుబడులు పెట్టి మన శక్తి సామర్థ్యం అక్కడనే ఉపయోగించడం, స్వతంత్రం వస్తానే తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని పోరాటాలు చేయడం, పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. ఆ తర్వాత తెలుగు వాళ్ళందరూ కలిసి అటు హైదరాబాద్ ఇటు ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. 60 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండి ఈరోజు హైదరాబాద్ని ఒక నాలెడ్జ్ నగరంగా ప్రపంచ పటంలో పెట్టామంటే అది ఆ రోజు నేను పడిన కష్టం, నేను చూపించిన స్ఫూర్తి తప్ప ఇంకోటి కాదు. 60 ఏళ్ల తర్వాత కట్టుబట్టలతో మళ్లీ వచ్చాం. చాలా మంది మీరు భయపడిపోయారు ఏమవుతామని. నేను ఒకటే ఆలోచించాను, మన కష్టాన్ని ఎవరూ తీసేయలేరు. ఆనాటి కాంగ్రెస్ పార్టీ మనకు ద్రోహం చేసినా, మన పొట్టగొట్టినా మళ్ళా నిలబడుకునే శక్తి మనకుందనే ఉద్దేశంతోనే 3.5 సంవత్సరాలు శ్రమ చేశాం, కష్టపడ్డాం. దాని ఫలితాలు ఈరోజు మనం అనుభవిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడే గ్రామం లోపలికి వెళ్ళాను. చాలా బాగా చేశారు. గ్రామాన్ని చూస్తే ముచ్చటేస్తుంది. అన్ని సిమెంట్ రోడ్లు వేశారు. ఆ పక్క ఈ పక్క చెట్లు పెట్టారు. గ్రామం మధ్యలో ఒక రాగి చెట్టు, ఒక మర్రి చెట్టు ఉంది. అక్కడే ఒక వాటర్ స్కీమ్ కానీ మినరల్ వాటర్ కానీ ఇవన్నీ పెట్టి, అదే మరి ప్లే గ్రౌండ్ కూడా పెట్టి పిల్లలు ఆడుకునే లంగ్ స్పేస్ కూడా క్రియేట్ చేశారు. అది చూసిన తర్వాత ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు చెప్పినట్టు మగవాళ్లు చేయలేని పని పద్మావతి, ఎవరైతే మినిస్టర్ గారు సత్యమైనటువంటి పద్మావతి, ఇక్కడ సర్పంచ్, ఇక్కడుండే ఎంపీపీ ముగ్గురు కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. వాళ్ళ ముగ్గురిని గట్టిగా అభినందించాల్సిన అవసరం ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన చేయాలి. ఇది స్ఫూర్తి. నేను కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఆ స్ఫూర్తిని అన్ని ప్రాంతాల్లో అన్ని వర్గాలలో తీసుకుపోయే నాయకత్వం కావాలి. నేను ఒక పిలిపిచ్చాను. ఎక్కడికక్కడ మీరు కూడా మీకు తోచిన విధంగా సహాయం చేయమంటే పద్మావతి గారు ముందుకొచ్చి గ్రామాన్ని అడాప్ట్ చేసుకున్నారు, దత్తత తీసుకున్నారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఉన్నారు. చాలా మంది ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లారు. ప్రతి ఒక్కరూ ఆలోచించుకుని మీరు పుట్టిన జన్మభూమికి, మీకు సకల సౌకర్యాలు ఇచ్చిన జన్మభూమికి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఈ గ్రామంలో పుట్టారు, కన్న తల్లి జన్మనిస్తే జన్మభూమి నీకు సకల సౌకర్యాల్ని, మీరు ఈ స్థాయికి రావడానికి అన్నీ ఇచ్చింది జన్మభూమి. నేను అందుకని జన్మభూమి పేరు పెట్టాను. ఒకప్పుడు ఎంతో స్ఫూర్తిదాయకంగా ముందుకు పోయాం. ఈసారి జన్మభూమి మా ఊరు కార్యక్రమం పెట్టి మళ్ళీ 5వ మీ దగ్గరికి వచ్చాం. 5 సార్లు కూడా ఎక్కడికక్కడనే బాధ్యత పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు మీ దగ్గరకు వచ్చే విషయాలన్నీ కూడా అధ్యయనం చేస్తున్నాను, మీతో మాట్లాడుతున్నాను. మళ్ళీ సాయంత్రం అయితే రాష్ట్రం మొత్తం అన్ని గ్రామాల్లో ఏం జరిగిందో
మళ్ళా ఒకసారి సమీక్ష చేసుకుంటున్నాను. మళ్ళీ ఉదయం 15,000 గ్రామాల నుంచి ఎవరైతే జన్మభూమిలో భాగస్వాములవుతున్నారో వారందరితో మళ్ళీ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నాను. నిన్నటి అనుభవాలు, ఈరోజు చేయవలసిన పనులు. ఈసారి జన్మభూమి ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈసారి జన్మభూమిలో నేను ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. మామూలుగా జన్మభూమిలో ఒకరోజు వచ్చి మీరు అడిగిన విషయాలకు సమాధానం చెప్పడం, కొన్ని పట్టాలు కానీ, ఇండ్లు కానీ, పింఛన్లు కానీ, రేషన్ కార్డ్స్ కానీ ఇవ్వడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈసారి నేను నిర్ణయం చేసుకున్నది, ప్రజలు ఎవరైనా ఒక ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదుకు పరిష్కార మార్గం చూపించాలి. అది వ్యక్తిగతమైన సమస్య కావచ్చు, సమాజానికి సంబంధించిన సమస్య కావచ్చు, అది ఆర్థిక పరమైన సమస్య కావచ్చు, ఆర్థికేతరమైన సమస్య కావచ్చు. ఇవన్నీ కూడా కంప్యూటరైజ్ చేస్తున్నాం. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే భారతదేశంలో ఎక్కడా చేయని విధంగా కంప్యూటరైజేషన్లో మనం ముందుకు పోతున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఇప్పటికే ప్రారంభమైంది. 1,00,000 ఇండ్లకు పైన కనెక్షన్స్ ఇచ్చాం. మొన్నే మన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు వచ్చారు. ఆయన చేతులుగా ఇనాగరేషన్ కూడా చేశాం. ఇది మీరు చూసినప్పుడు ప్రతి ఒక్క ఇంటికి 15 MPPS. ఇది బ్యాండ్ విడ్త్. అంటే మీ టీవీకి ఇంత మునుపు కేబుల్ కనెక్టివిటీ ఉంటుంది, కానీ అది కాకుండా నేరుగా మీ టీవీకి ఇంటర్నెట్, అదే మరిగా వీడియో కాన్ఫరెన్స్, 500 ఛానళ్లు, ఇంకొక పక్కన మీరు చూస్తే 3 టెలిఫోన్లు, ఒక వైఫై ఉంటుంది. మీ ఇల్లు ఒక విజ్ఞాన కనివారిగా ఉంటుంది. మీరు సినిమా కావాలంటే సినిమా చూసుకోవచ్చు. భార్య భర్త 2 సినిమాలు చూడాలంటే 2 టీవీలు ఉంటే 2 సినిమాలు కూడా చూసుకోవచ్చు. ఒకే ఇంట్లో నచ్చిన సినిమా కూడా చూసుకోవచ్చు. ఒకవేళ ఆడబిడ్డలు ఎక్కడన్నా బయట పనికి పోతే మగవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు కాఫీ చేసుకోవాలంటే కాఫీ చేసుకోవచ్చు. బిర్యానీ వండుకోవాలంటే టీవీ చూసి వంట కూడా చేసుకునే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వ్యవసాయం మీద పంట వేసిన తర్వాత ఎలాంటి సమస్యలు ఏ విధంగా చేయాలని టీవీ ఒకసారి పెట్టుకొని చూసి, ఒకవేళ అర్థం కాకపోతే రెండోసారి చూసుకుని వ్యవసాయ పనులు కూడా చేసుకోవచ్చు. మొత్తం నాలెడ్జ్ని మీ ముంగిట తీసుకొస్తున్నాను, మీకు అందుబాటులో పెడుతున్నాను. దీన్ని ఉపయోగించుకునే బాధ్యత మీ మీద ఉంది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేశాం. కుటుంబ వికాసం కోసం 15 పాయింట్లు పెట్టారు. సమాజ వికాసం కోసం 10 పాయింట్లు పెట్టుకొని ముందుకు పోయాం. ఈరోజు దేశంలో ఎక్కడా చేయని విధంగా ఆహార భద్రత, ప్రతి ఒక్కరికి 10 కేజీల బియ్యం, అర్ధ కేజీ చక్కెర ఇస్తున్నాం ఈ నెల నుంచి. రెండోది, ఏ కుటుంబం కూడా వయస్సు మళ్ళిన తర్వాత పిల్లలు కూడా చూసుకోలేని పరిస్థితి. ఎన్నికలప్పుడు చెప్పాను, మీ పిల్లలు చూసుకోకపోయినా నేను పెద్ద కొడుకుగా మీ కుటుంబానికి ఉంటా, మిమ్మల్ని ఆదుకుంటానని ఆ రోజు చెప్పి 50 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. ఓసారి తల్లి తండ్రి పిల్లలను కూడా తప్పు పట్టడం లేదు. వాళ్ళకో బాధలున్నాయి, వాళ్ళు ఏం చేస్తారనే సమయంలో కాదు, నేను మీకు అండగా ఉంటాను, మీ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటానని చెప్పి నా మాట నిలబెట్టుకున్నాను. ఉద్యోగస్తులకు జీతాలు ఎట్లొస్తాయో పింఛన్దారులకు కూడా, వితంతువులకి, వికలాంగులకి, వృద్ధులకి, గీత కార్మికులకి అందరికీ కూడా పింఛన్లు ఇచ్చే కార్యక్రమం చేశాం. ఇప్పుడే నేను చెప్పాను, చంద్రన్న బీమా దేశంలో ఎక్కడా లేదు. ఒక బ్రహ్మాండమైన బీమా పథకాన్ని తీసుకొచ్చాను. అదే సమయంలో మీరు ఆలోచిస్తే మీకు డబ్బులు ఖర్చు అయ్యేది ఒక పక్క చదువు విషయంలో, ఒక పక్క ఆరోగ్య విషయంలో.
ఇంకో పక్క పెళ్లిళ్ల విషయంలో. అందుకనే ఈరోజు నేను ఆలోచించింది, పెళ్లిళ్లకు కూడా 50,000, 40,000, 35,000 రూపాయల చొప్పున ఎవరు పెళ్లి చేసుకున్నా వాళ్ళకు ఆర్థిక సహాయం చేస్తున్నాం. పెళ్లి కానుక ద్వారా మీ అందరికీ ఖర్చులు తగ్గించే బాధ్యత నేను తీసుకున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పిల్లల్ని చదివిస్తున్నాం, విదేశాలకు పంపిస్తున్నాం. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అయితే బెస్ట్ హాస్టల్స్ పెట్టాం. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచుతున్నాం. ఈరోజు వర్చువల్ క్లాస్ రూములు ఇంట్లో ఎట్లయితే ఉన్నాయో దీనికంటే బ్రహ్మాండంగా ఈరోజు వర్చువల్ క్లాస్ రూమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్ తీసుకొచ్చాం. మన పిల్లలకి నాణ్యమైన విద్య అందించే పరిస్థితికి వస్తున్నాం. అదే మరి ఎస్సీలకు, ఎస్టీలకు 75 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. మరుగుదొడ్లకు 15,000 రూపాయలు ఇచ్చాను. ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఉండే మరుగుదొడ్లన్నీ కట్టిస్తున్నాం. మార్చి లోపల భారతదేశంలో పెద్ద రాష్ట్రాల్లో 100% ఓడీఎఫ్ చేసి ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డి ఇచ్చిన ఏకైక రాష్ట్రంగా మన రాష్ట్రం మిగిలిపోతుంది. నేను కలెక్టర్కి ఒకటి ఆదేశాలు ఇచ్చాను. మార్చి లోపల విశాఖపట్నంలో అన్ని ఇండ్లలో మరుగుదొడ్లు ఉండాలి. ఆత్మ గౌరవం కాపాడాలి. మా ఆడబిడ్డలు కూడా ఆలోచించుకోవాలి. మరుగుదొడ్డి లేని ఇల్లు నాగరికమైన సమాజానికి చిహ్నం కాదు. ప్రతి ఒక్క ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలి. మరుగుదొడ్డి వాడుకోవాలి. నిన్ననే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం కింద జన్మభూమికి నిర్వహించుకున్నాం. అదే మరిగా పేదవాళ్ళందరికీ ఇండ్లు ఇవ్వాలని, ఇంటి జాగాలు ఇవ్వాలని 19 లక్షల ఇండ్లు రాబోయే 1.5 సంవత్సరంలో కడుతున్నాం. 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. మొన్నే మీరు చూస్తే 1,00,000 ఇండ్లు ఒకే రోజు గృహప్రవేశం చేశాం. సంక్రాంతి రోజులు బాగాలేవని గృహప్రవేశాలు వాయిదా వేశాం. ఇది అవుతానే ఒకే రోజున ప్రపంచంలో ఎక్కడా జరుగుండదు. 2,50,000 ఇండ్లు గృహప్రవేశాలు రాబోయే రోజుల్లో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏదో పేపర్ మీద కార్యక్రమాలు పెట్టడం కాదు, అవి వాస్తవ రూపం దాల్చే విధంగా ముందుకు పోతున్నాం. ఈరోజు ఇది కాకుండా ప్రతి ఒక్క కుటుంబం కనీసం 10,000 రూపాయల ఆదాయం రావడానికి ముందుకు పోతున్నాను. దీనికి కూడా ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే ఆదాయాన్ని పెంచే మార్గం, ఆర్థిక అసమానతను తగ్గించే మార్గానికి శ్రీకారం చుట్టాం. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో మనం ముందుకు పోయినప్పుడు మీ సహకారం అవసరం. అభివృద్ధి చూశారు. ఇప్పుడే అయ్యన్న పాత్రుడు గారు చెప్తున్నారు, నా నియోజకవర్గం మొత్తం రాబోయే సంవత్సరంలో మొత్తం సిమెంట్ రోడ్లన్నీ పూర్తి చేస్తాను గ్రామాల్లోని. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఎప్పుడైనా మీరు కలలో అయినా అనుకున్నారా మా ఊర్లో సిమెంట్ రోడ్డు వస్తుంది, ఊరంతా వస్తుందని ఎప్పుడన్నా అనుకున్నారని అడుగుతున్నా. నేనే ఆ రోజు సిమెంట్ రోడ్లు ప్రారంభించాను. ఈరోజు 100% సిమెంట్ రోడ్లు ఇచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చే పరిస్థితికి వచ్చింది. గ్రామాల్లో ఎల్ఈడి బల్బులు పెట్టాం. మీరెక్కడ కూడా ఇబ్బంది పడకుండా రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ఎల్ఈడి బల్బులు పెడుతున్నాం. మీ ఊర్లో మీ ఇంటి దగ్గర బల్బు ఎలగతా ఉందా లేదా అని నేను అమరావతి నుంచి నా ఆఫీస్ నుంచి ఆర్టీజీ ఆఫీస్ నుంచి చూసే అవకాశం వస్తా ఉంది. ఇలాంటి అనేక కార్యక్రమాలతో ముందుకు పోయాం. ఇంకో పక్క వ్యవసాయం కోసం ఈరోజు ఊహించిన విధంగా అనేక విధాలతో ముందుకు పోయాం. అదే మీరు చూస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి 2,500 కోట్లు తప్పకుండా ఒక కాల పరిమితి పెట్టి దీన్ని పూర్తి చేసి 1,50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇది జరుగుతుంది. ఇదైన తర్వాత రెండో విడత ఫేజ్ 2 కూడా కంప్లీట్ చేస్తాం. పోలవరం పూర్తి చేస్తాం. రాష్ట్రానికి జీవనాడి
నదుల అనుసంధానం పూర్తి చేస్తాం. వంశధార దగ్గర నుంచి పెన్నా నది వరకు నదుల అనుసంధానం చేసి మన గోదావరి, కృష్ణ అన్ని నదులు కలుపుతాం. ఒక దగ్గర నీళ్లు పడకపోయినా, నీళ్లు రాకపోయినా వేరే ప్రాంతంలో వర్షం పడితే ఆ నీళ్లు కూడా తీసుకొస్తాం. భూగర్భ జలాలు పెంచుతాం. భూమిని ఒక జలాశయంగా తయారు చేస్తాం. వర్షపు నీరుని ఎక్కడికక్కడ భూగర్భ జలాలుగా పెంచి మీకు ఎక్కడ కూడా నీటి కొరత లేకుండా నీటి భద్రతతో ముందుకు పోతాం. ఈరోజు మీరు చూస్తున్నారు, ఒకప్పుడు కరెంటు కొరత, విత్తనాల కొరత, ఎరువుల కొరత, ఆ రోజు మీరు చూస్తే అన్ని సమస్యలే. ఇప్పుడు రైతాంగానికి ఏ సమస్య లేకుండా చేశారు. మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఇచ్చారు. దిగుబడి పెంచాం, ఆదాయాన్ని పెంచుతున్నాం. నీళ్లు కూడా ఇస్తే సుస్థిరమైనటువంటి వ్యవసాయ అభివృద్ధికి మనం నాంది పలికినట్టు అవుతుంది. ఒక పక్క అభివృద్ధి చేస్తున్నాం, ఒక పక్క సంక్షేమం ఇచ్చాం, ఇంకో పక్క ఇబ్బంది లేని సుపరిపాలన ఇస్తున్నారు. నేను ఈ విషయంలో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరెవ్వరు కూడా ఎక్కడా ఒక్క రూపాయి అవినీతి ఇచ్చే పని లేకుండా ఏ పని కావాలన్నా మీ ఇంట్లో కూర్చుంటే దర్జాగా మీ పని అయిపోయే విధంగా నేను కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నా. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, నేటివిటీ కావాలన్నా, ఇల్లు కట్టుకోవాలంటే అనుమతి కావాలన్నా, ఒక ఫ్యాక్టరీకి పర్మిషన్స్ కావాలన్నా, ఏదైనా సరే, లేకపోతే ఒక కరెంటు ఇమ్మీడియట్ గా శాంక్షన్ కావాలన్నా అన్నిటికి కూడా సర్వీస్ స్టాండర్డ్స్ పెడుతున్నాను. నేను అన్ని కూడా మానిటర్ చేస్తున్నాను. ఈరోజు జన్మభూమి కార్యక్రమంలో చాలా వరకు ఫిర్యాదులు తగ్గాయి. దానికి కారణం మీరు చూస్తే ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. ఈరోజు ఆధార్ ఉంది. ఒకప్పుడు దెయ్యాలు కూడా పింఛన్లు తీసుకున్నాయి. ఇప్పుడు దెయ్యాలు ఎవరు పింఛన్లు తీసుకోవడం లేదు. దెయ్యాలన్నీ కూడా బరియల్ గ్రౌండ్లోనే ఉన్నాయి. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అస్తవ్యస్తమైన పాలన. ఈరోజు టెక్నాలజీ ఉపయోగించి ఎవరికి ఇబ్బంది లేని పాలన, ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా పేదవారికి ప్రాధాన్యత ఇచ్చి పేదరిక నిర్మూలన కోసం ముందుకు పోతున్నాం. వనరులు సక్రమంగా ఉపయోగిస్తున్నాం. ఒకప్పుడు నరేగా ఉంది, పనులు కాలేదు. అదే నరేగా సిమెంట్ రోడ్లు వేశాం, ఫామ్ పాండ్స్ కట్టాం, పంచాయతీ బిల్డింగులు, అంగన్వాడీ బిల్డింగులు, అదే మరిగా స్కూల్ బిల్డింగులు కానీ, బరియల్ గ్రౌండ్ కానీ, ప్లే గ్రౌండ్లు కానీ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లు వేసుకున్నాం. ఇది అప్పటికి ఇప్పటికి తారతమ్యం. ఒక గవర్నమెంట్ ఏ మారుగా చేసింది, ఇంకొక గవర్నమెంట్ ఏ విధంగా చేస్తా ఉందో నేను చెప్పక్కర్లేదు. మీ గ్రామాల్లో మీరు చూశారు. నేను అడుగుతున్నా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ, 3.5 సంవత్సరాల కంటే ముందు ఈరోజు 3.5 సంవత్సరాల తర్వాత మీ జీవన ప్రమాణాల్లో మెరుగైన జీవన ప్రమాణాలు వచ్చాయా లేదా మీరే ఆలోచించండి. మీ జీవితాల్లో ఒక సిమెంట్ రోడ్డు కానీ, కరెంటు కానీ అన్ని విషయాల్లో మెరుగ్గా ఉంటే చేలిపైకెత్తండి. మెరుగైన జీవన ప్రమాణాలు వచ్చాయా లేదని మిమ్మల్ని అడుగుతున్నాను. వచ్చాయంటే గట్టిగా చప్పట్లు కొట్టి అవునని చెప్పండి. ఎందుకంటున్నానంటే ఈరోజు ఈ పంచాయతీకి వచ్చినప్పుడు నేను చూశాను. నేను జన్మభూమిని 10 రోజులు పెడుతున్నాం. ఒకసారి రోజుకు 10 రోజుల్లో ఒకసారి నోడల్ టీం వస్తారు, అన్ని విషయాలు మీకు చెప్తారు. మండల అధికారులు అందరూ వస్తారు. అది అయిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు నేను ఒక సందేశం 9 రోజులు 9 సబ్జెక్టుల పైన ఇస్తున్నాను. ఈరోజు విద్యా వికాసం మాట్లాడుతున్నాను. మధ్యాహ్నం 2 గంటలకు లైవ్లో అన్ని గ్రామాలకు లైవ్లో మాట్లాడితే అది అయిన తర్వాత వాళ్ళు చర్చ చేస్తున్నారు. గ్రామంలో ఉండి పంచాయతీ ఆఫీసరు
తక్కువ ఉంటే రెవెన్యూ ఆఫీసర్ను ఒక గ్రామానికి ఒక కన్వీనర్గా పెట్టాం. గ్రామంలో ఉండే అధికారులందరూ ఏఎన్ఎంలు కానీ, అక్కడుండే అంగన్వాడీ కానీ, అక్కడుండే టీచర్లు కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ అందరూ సమావేశం అవుతారు.